మోషే గారికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందండి. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్ర సంబంధంగా అయితే కనుక మనం అందరం కూడా చాలా భయంకరమైన పాపంలో ఉన్నామన్నమాట. అయితే మనకి ఆ పాపానికి పాపక్షమాపణ అనేది లేదు. ప్రతి ఒక్క పాపక్షమాపణకి రక్త ప్రోక్షణ అనేది చాలా ఇది ఒక ఆనవాయితీగా వచ్చిందనమాట. ఆ రక్త ప్రోక్షణ జరిగితేనే అక్కడ దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా శుద్ధి చేయడానికి, మన యొక్క పాపాలు క్షమించబడటానికి కూడా ఆ యొక్క గొర్రెల రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం, పావురేల రక్తాన్ని అక్కడ ఉపయోగించేవారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జన్మించిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారండి. ఈ యొక్క హెబ్రీ పత్రికలో ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉందండి. ప్రియమైన సోదరులారా, ఆయన కొత్త నిబంధనగా ఆయన వచ్చారండి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన కొత్త నిబంధనగా వచ్చి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నారు. ఉండి మన పాపాలన్నీ ఆయన క్షమించారు. ఆ యొక్క భయంకరమైన శిలువ మీద ఆయన మన పాపాలన్నీ మూసి ఆయన ఆ యొక్క రాణి మీద ఆయన మరణించగా సమాప్తమైంది. అంటే ఈ యొక్క రక్షణ కార్యం సమాప్తమైంది, ఫుల్ఫిల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పినప్పుడు మన యొక్క పాపానికి మనకి విడుదల అనేది కలిగిందనమాట. నా ప్రేమ సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే బల్లారాధనలో తప్పకుండా మనం పంచుకునే వారికి ఉండాలండి. ఆ విధంగా పంచుకున్నప్పుడు మనం ఎప్పుడైతే మనం పాపక్షమాపణ పొందుకుంటామో దేవుడు మన యొక్క పాపాలను క్షమించేవారుగా ఉన్నారండి. అందుకనే ప్రేమ సోదరులారా, మనం ఎప్పుడు కూడా బాప్తిసం పొందుకోవడానికి దగ్గరపడి ఉండేవారుగా మనం ఉండాలి. ఆ బాప్తిసం అనేది మనకి ఏ విధంగా దొరుకుతుందంటే వాక్యం వినడం ద్వారా మనకు బాప్తిసం అవసరం అనేది తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా మీ యొక్క హృదయాల్లో గైకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలంటే ఏం చేయాలంటే తప్పకుండా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అట్ ద సేమ్ టైం అని చెప్తున్నారు. యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే, ఇదిగో సమస్త పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి ఆయన సమస్త పాపాన్ని ఆయన తను భయంకరమైన శిలువ మీద ఆయన మరణించారు. చివరికి రక్తం అనేది అసలు ఆయనలో లేకుండా నీళ్లు రక్తం కూడా ప్రవహించడం మనం చూస్తున్నామండి. ఒక సైనికుడు వచ్చి ఆయన నీటితో పొడిచినప్పుడు రక్తంతో పాటు నీరు కూడా వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రేమ సోదరులారా, ఆయన సమాప్తమైనప్పుడు భూమి తల్లడిల్లిపోయిందండి. ఏమండి, సృష్టి అంతా తల్లడిల్లిపోయింది. కానీ మనం మాత్రం మనకు సమస్తము ఆయన కలుగు చేశారు. కానీ ఆయన మనకు సమస్తమును ఆయన అనుగ్రహిస్తున్నారు. ప్రతిసారి కూడా మన టైం టు టైం ఫుడ్, టైం టు టైం భోజనం, ప్రతిసారి తినడానికి భోజనం, ఉండడానికి ఇల్లు, తర్వాత ధరించుకోవడానికి మంచి మంచి వస్త్రాలు ఆయన మనకు సమస్తము సమకూరుస్తున్నారు. కానీ మనం మాత్రం తండ్రి అని మనం నోటితో ఒప్పుకోలేకపోతున్నామండి. ఏంటన్నా నా పాపాల గురించి సిలువేయబడ్డారని మనం ఒప్పుకోలేకపోతున్నాం. ప్రభు అని మన నోటితో ఒప్పుకోలేకపోతున్నాం. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి. అందుకే మనం ప్రభు వాళ్ళ దగ్గర ప్రవేశించినప్పుడు తండ్రి నేను పాపని మన పాపలు ఒప్పుకునే వాళ్ళ తప్పకుండా ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. మన పరలోక రాజ్య భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్.